వైసీపీకి భవిష్యత్తు లేదు అని ప్రజలు కానీ రాజకీయ శ్రేణులు కానీ మన మీడియా వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా అనుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహార శైలి ఆ, తను ఇంకా యాక్టివ్గా ఉన్నట్టు, ప్రజల్లో తనకు ఇంకా బలం ఉన్నట్లు, ప్రజలందరూ కూడా తన వైపే ఉన్నట్లు, ఎలక్షన్స్ని ఏదో మా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసో లేకపోతే ఇంకో రకంగానో గెలిచారు, మాయమాటలు చెప్పి గెలిచారు అనే విధమైన ఆలోచనలోనే ఉన్నాడు ఆయన. ఉంటూ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా, రాష్ట్రపతి పరిపాలన కావాలన్నాడు కొన్నాళ్ళు, కూలిపోతుంది త్వరలో 6 నెలల్లో అన్నాడు కొన్నాళ్ళు. అట్లాగే ఆ, ఏంటంటే తను ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నాను అనే ఒక భ్రమంలో నుంచి ఆయన ఇంకా బయటకు రాకుండా ప్రవర్తించాడు. సంవత్సరం గడిచిపోయింది. ఇవాళ ఏంటంటే తనకు ప్రజల్లో బలం ఉంది, నాకు ఇంకా ప్రజాబలం, నా ప్రజలు నాయనకే ఉన్నారు, నేనే గెలుస్తాను మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అన్న ఒక ఇది క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన వ్యూహాన్ని మార్చాడు. మరి గతంలో స్తబ్దుగా ఉండటం, ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లోనూ తాడేపల్లి ప్యాలెస్లోనూ ఎంజాయ్ చేస్తూ ఉండే మనిషి ఈవేళ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసి ఆ, తన తన ఉనికిని చాటుకోవటం, తనకేదో బలం ఉందని చెప్పేసి ప్రజలందరూ తన వెనకే ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైతే పొగాకు రైతుల విషయంలో ఆయన వెళ్ళి చేసిన తీరు కానీ, తర్వాత నిన్న సత్తెనపల్లి మరి 100 మందితో వెళ్ళమంటే 100 మందికి అనుమతిస్తే పోలీసులు వేలాది మందితోటి ఒక ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాగా ఆయన ఒక ర్యాలీ నిర్వహించిన తీరు, దాని పర్యవసానం 2 చనిపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన యొక్క మానసిక స్థితి ఇవాళ రేపే ఎలక్షన్స్ వస్తున్నాయి, వెంటనే గవర్నమెంట్ దించేయాలి, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఈ గవర్నమెంట్ మీద ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది అనే ఒక విష ప్రచారాన్ని ఇప్పుడే కాదు సార్, కూటమి ఏర్పడ్డ నెల రోజులకే మొదలు పెట్టాడు కదా ఆయన. అదే చెప్తున్నానండి, నెల రోజుల నుంచే రాష్ట్రపతి పరిపాలన వస్తుందని కొన్నాళ్ళు, ప్రభుత్వం పడిపోతుంది 6 నెలల జోస్యం కొన్నాళ్ళు చెప్తూ ఏంటంటే ఏదైతే కార్యకర్తలు తన పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపే ప్రయత్నం కొంత చేశాడు. అట్లాగే ఈవేళ మొత్తం టోటల్ గా మైండ్ సెట్ అంతా కూడా అతను మారిపోయింది. అతను ఏంటంటే పూర్తిగా దుర్మార్గమైన ఆలోచన, ఏదైనా చేయాలి, తను మళ్ళీ కబ్జా చేయాలి, తన యొక్క ఇది చాటాలి ఉనికిని అనే ప్రయత్నంలో భాగంగానే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దుర్మార్గమైన ఆలోచన వ్యవహారానికి తెరలేపాడు. అసలు 1 సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి ఆనాడు ఒకవేళ పోలీసుల వేధింపులకో టీడీపీ వేధింపులకో చనిపోయి ఉంటే ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అతను పోలీస్కి కంప్లైంట్ ఆ రోజు ఎందుకు ఇవ్వాల్సింది కదా? అప్పుడు వాళ్ళే ఉన్నారు, ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు 6వ తారీఖున ఈయన పాయిజన్ తీసుకున్నాడు. చట్టాలు ఉన్నాయి, చట్ట పరిధిలో అతని మీద, అతనికి చనిపోయాడు వీళ్ళ వల్లే అని చెప్పేసి కేసులు పెట్టొచ్చు. అది వదిలేసి సంవత్సరం తర్వాత సాకుగా తీసుకొని, అదే నేను చెప్తానండి, అతను వ్యూహం మారింది. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, ఏదైతే ఎన్డీఏ కూటమి ఇది అవసరం ఉంది, అతను వ్యూహం అతను ప్రతి చిన్నదాన్ని కూడా చాలా రచ్చ చేసి ఏదో రకంగా తన యొక్క ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, బ్యాట్ చేయాలి, రాష్ట్రాన్ని సజావుగా రాష్ట్ర పరిపాలన సాగకూడదు అనే ఒక దృక్పథంతో ఉన్నాడు. ఇది గ్రహించాలి. అణిచివేసే ధోరణితోనే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, రప్ప నరకేయాలన్న ఆ స్లోగన్స్ ప్లకార్డ్ కానివ్వండి, అట్లాగే రాజారెడ్డి రాజ్యాంగం ప్లకార్డ్ కానివ్వండి, ఇంకా రకరకాల ప్లకార్డులతోటి ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు ఉన్నాయి. అట్లాగే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ప్రశాంతత, పీస్ని, శాంతియుత వాతావరణాన్ని చెల్లాచెదురు చేసే విధమైన వాళ్ళు విధానాలు చేస్తున్నారు. అట్లా మరి ఎట్లా వదిలేస్తారు సార్ రోడ్డు మీద అట్లాంటి వ్యక్తిని, ఆ విధంగా క్రియేట్ చేస్తున్న వ్యక్తిని ఎట్లా వదిలేయాలి? పబ్లిక్ ప్లేసెస్ లో అతను ఆ రకంగా అరాచకంగా ప్రవర్తిస్తూ రౌడీ మూకని వెంటబెట్టుకొని ఆ రకంగా ప్రవర్తిస్తుంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? మీరు 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడెక్కడ ఆపేసేయాలి కదా, రానికుండా అంతమంది జనసమూహం వచ్చేదాకా ఎందుకు ఉపేక్షించారనేది నా క్వశ్చన్. ఇంకోటి, దీంట్లో చాలా మనకి అందుబాటులో చాలా చట్టాలు ఉన్నాయండి. మన డిబేట్లో అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహిత BNS 352, BNS 296,
అట్లాగే IPS 504, 509, 506 ఇవన్నీ కూడా అబ్యూజింగ్ వర్డ్స్ పబ్లిక్ ప్లేసెస్ లో వాడటం, ఇతరులను అవమానించటం, అట్లాగే శాంతికి భగ్నం కలుగజేస్తే అప్లై అయ్యే సెక్షన్స్ ఇవి. ఈ సెక్షన్స్ మీద ఎవరైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు ఈ సెక్షన్స్ కింద. 2 ఏళ్ళు జైలు శిక్ష, 1 సంవత్సరం జైలు శిక్ష, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు అప్లై చేయరు? ఎందుకు సుమోటోగా తీసుకొని ఈ వ్యాఖ్యానాలు కానివ్వండి, ఈ దుర్మార్గకరమైన ఈ ప్లకార్డ్స్ ఎందుకు పైపెచ్చు? నిన్న మీ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడండి? రప్పా రప్పా అని చెప్పేసి పుష్ప సినిమాలో స్లోగన్ పెట్టుకోవడం తప్ప? ప్రజాస్వామ్యంలో లేవా మనము? అట్లాగే అడ్డం నిమురుకుంటే సినిమా హీరో అల్లు అర్జున్ లాగా తప్ప అని ప్రశ్నిస్తాడు. రప్పా రప్పా అని నరికేయడం అనేది ప్రజాస్వామ్యంలో భాగమా? నరికేయాలని చెప్తాడు. ప్రజాస్వామ్యంలో ఉందా? ఒకసారి ఆయన మాటల్లోనే సార్ ఏమన్నారు ఒక్కసారి వేయండి. అసలు అసహ్యకరంగా బాజీ గారు ఒకసారి వేస్తున్నాను ఆయన ఏం చెప్పారు నిన్న వినిపిద్దాం ప్రజలకు కూడా, ఇట్లాంటి వ్యక్తిని మరి ఏం చేయాలనేది. ప్లీజ్. రైట్, ఒక్కసారి కంటిన్యూ సార్. వేస్తున్నాను ఇప్పుడు. మాట్లాడండి సార్ బాజీ గారు. మాట్లాడండి వేస్తున్నారు. ఇలా ప్రజాస్వామ్యంలో